ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ప్రభుత్వం కంటే అనంత బాబే పవర్ఫుల్లా? అందుకేనా పోలీసుల వైఖరి ఈ రకంగా ఉంది? ఇక విషయం ఏంటి అంటే ఎమ్మెల్సీ అనంతబాబు అతను ఏ కేసులో ఉన్నాడండి? ఓ మర్డర్ కేసు. ఓ వ్యక్తిని హత్య చేసి ఇంటి దగ్గర డెలివరీ చేయటం అనే ఘనత, అదే ఒక ట్రాక్ రికార్డ్ అనమాట. ఒక విధంగా చెప్పాలంటే అనంతబాబు అలా బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. అటువంటి అనంతబాబు పోలీసుల దగ్గర తనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు, జైలుకి వెళ్ళాడు, బెయిల్ మీద వచ్చాడు, ఇంత జరిగినాయి. మరలా ఆ కేసును తిరగదోడితే ఇప్పుడు అసలైన అంశాలు బయటకు వస్తున్నాయి. ఏమిటవి? తనతో పాటు తన భార్య ఉంది అని. ఇక దీనిపైన విచారణ జరుగుతూ ఉన్న క్రమంలో పోలీస్ కస్టడీకి ఇచ్చి పంపించారు. అక్కడ కొన్ని ఏదో చెప్పింది, సమాధానాలు కొన్ని దాటవేసింది. ఇదంతా జరిగితే బెయిలు రాలా, వీళ్ళని అరెస్టు చేయలే. పోలీసుల వైఖరి చూస్తే చాలా ఫేవర్గా అనంతబాబుకు ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది. ఇది ఒక తంతు. సరే, ఇది ఇలా ఉంటే మరలా అతని అనుచరులు వెళ్ళి డబ్బులు ఇచ్చి ప్రలోభాలకు గురి చేసి ఈ సాక్షులను వాళ్ళకు అనుకూలంగా మాట్లాడమని చెప్పి ఇంత జరిగి మరలా వాళ్ళు తిరిగి కేసు పెట్టే పరిస్థితికి వచ్చింది బాధితులు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇదంతా ఎపిసోడ్ జరిగింది. ఇంత ఎపిసోడ్ జరిగినా పోలీసులకి అనంతబాబు దొరకల. అంటే ప్రభుత్వం దగ్గర వ్యవస్థలు ఎలా ఉంటాయండి? మామూలుగా లా అండ్ ఆర్డర్కి సంబంధించిన పోలీసులు ఉంటారు, అలాగే ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇంటెలిజెన్స్ వాళ్ళ పని ఏంటండి? ఎక్కడెక్కడ ఏం జరగబోతాయి అనేది వాళ్ళు సస్పెక్ట్ చేయటమే కదా వాళ్ళ వృత్తి. దాంట్లో ఎక్స్పర్ట్స్ అనే కదా ఆ శాఖను మెయింటైన్ చేసేది. ఇంటెలిజెన్స్ కూడా అందరంత నెట్వర్క్ మెయింటైన్ చేస్తున్నాడా అనంతబాబు? అనంతబాబు ఎవరు? ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్సీ. ఒక ఎమ్మెల్సీ ఆ రకంగా నెట్వర్క్ డెవలప్ చేసుకున్నాడు అని అంటే ప్రభుత్వం చోద్యం చేస్తుందా, లేదా చోద్యం చూస్తుందా? అసలు ఏమాత్రం కూడా పోనీ వేరే వేరే కేసులు అయితే వేరు, అవినీతి అక్రమాలకు సంబంధించింది ఏదో జరుగుతుందిలే, విచారణ చేస్తారులే, ఇవాళ కాదు రేపైనా పట్టుకుంటారులే అని. అది ఒక మర్డర్ కేసు. ఈ కేసుకు సంబంధించి మళ్ళీ సాక్షులని బెదిరించడం అని అంటే ఆల్రెడీ మర్డర్ కేసుకు సంబంధించి వాళ్ళు ఇంకెంత భయపడతారు? ఇంకా వాళ్ళకి రక్షణ ఎక్కడ ఉంటుంది? ఇతను పారిపోయాడంట, పోలీసులకు దొరకలేదంట. ఏమిటి ఈ కహానీలు? అసలు ఎంతకాలం చెప్తారు ఇట్లాంటి? ఒక ఎమ్మెల్సీ కాదండి, నిందితుడు. ఒక నిందితుడిని పట్టుకోలేకపోతుందా రాష్ట్ర పోలీస్ శాఖ? ఇదేనా ప్రభుత్వం అంటే? ఒకసారి చూడండి, గతంలోకి వెళ్ళి 1924 మధ్యలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఇతను ఇంకా మర్డర్ చేశానని ఒప్పుకున్న నిందితుడు. కానీ అప్పుడు ఏదో ఉద్యమాలని, నిరసనలని తెలియజేస్తున్న వాళ్ళ పోలీసులు ఇంట్లో ఉండ ఈడ్చుకొచ్చుకుంటారు. మరి అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంది? అప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు పరిస్థితే ఏమి దిక్కు తోచని స్థితి, వితౌట్ ఎనీ నోటీసెస్ తీసుకెళ్ళి లోపలేసిన పరిస్థితి. ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్సీ, ఆ ఎమ్మెల్సీని పట్టుకోలేకపోతుంది ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులు. ఇది అఘనత. అంటే ప్రభుత్వం కంటే కూడా ఎమ్మెల్సీ అనంతబాబే పవర్ఫుల్ అనేది తేటతెల్లమైపోతూ ఉంది. ఇంకేంటి చేసేది? ప్రజలు కోరుకున్నదేంటి? అబ్బా మాకు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రభుత్వమే కావాలి అని ప్రజలు నెత్తి మీద పెట్టుకున్నారు 164 స్థానాలు ఇచ్చి. ఏది? దానివల్ల ఏం జరుగుతుంది? తప్పు చేసిన వాడికి శిక్ష పడాలా? ఇంక వేరే ఏం కోరుకోవట్లేదే, ఇందులో గొంతెమ్మ కోరికలు ఏం లేవు. తప్పు చేసిన వాడికి చట్ట ప్రకారంగా శిక్ష పడాలి. అది కూడా ఏది? అరే ఎక్కడికక్కడ వ్యవస్థల్లో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నారు అని అంటే అది అతని పవర్ఫుల్లా? ఇక్కడ వీళ్ళ చేతకంతనం అని అనుకోవాలా? ఒక్కసారి అండి సీఎంగా చేసింది 5 ఏళ్ల పదవి కాలం, అందులో 2 సంవత్సరాలు కోవిడ్ పక్కన పెట్టేయండి. దాని వలన జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలన్నీ ఈ రకంగా చేశాడంటే
ఇప్పుడు 4వసారి చంద్రబాబు నాయుడు. సరే ఇప్పుడు సంగతి ప్రక్కన పెడితే ఇంతకుముందు 3 సంవత్సరాలు చేశారు, 3 టెన్యూర్స్ చేశారు కదా సీఎంగా. 10 years చేసిన వ్యక్తి మరి ఏం ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, ఏం చేయలేకపోయాడు. అంటే వ్యవస్థలన్నీ కూడా ఏ రకంగా వాడుకోవాలి, ఎలా గుప్పెట్లో పెట్టుకోవాలి అనేది ఎవరి వల్ల అయింది? జగన్మోహన్ రెడ్డి వల్ల అయింది. 3 సార్లు అప్పటికే ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు వల్ల ఏం కాల. కానీ మీకు కనుక గుర్తున్నట్లయితే కొన్ని ఏళ్ల క్రితం వీళ్ళు చేసిన పబ్లిసిటీ ఏంటో తెలుసా? 2019 ఎన్నికలకు ముందు వ్యవస్థలన్నీ గుప్పెట్లో పెట్టుకుంటాడు చంద్రబాబు అన్నారు. కాదు, ఇది రివర్స్ అటాక్ చేశారు. అది అసలు వ్యవస్థల్ని గుప్పెట్లో పెట్టుకుంది ఎవరో? దేశంలో ఏ వ్యక్తికి లేని ఈ ఎగ్జంప్షన్స్ ఏంటవి? బెయిళ్ళు, కేసులు. అసలు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలుగా ఒకసారి వాయిదా కూడా వెళ్లకుండా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి. మరి వ్యవస్థలను ఎవరు మేనేజ్ చేసుకుంటున్నారు? 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు. ఇవి జాలగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన దారుణాలు, అవినీతి, అక్రమాలు, దాడులు, అరాచకాలు, ఇన్ని కేసులు ఉన్నా కానీ ఎవరు ఏం టచ్ చేయలేకపోతున్నారు. అరే ఎమ్మెల్సీ అనంతబాబుని టచ్ చేయలేకపోతున్నారు, ఇంకెవరిని టచ్ చేస్తారు? మద్యం కుంభకోణం అన్నారు, అది ఏమైందో తెలియదు, ఎటు పోయిందో తెలియదు. కాదంబరి జత్వాని అన్నారు, ఒక 4 రోజులు రఫ్ అండ్ టఫ్ ఆడిచ్చారు, అది ఎటు పోయిందో తెలీదు. మదనపల్లి ఫైల్స్ అన్నారు, ఆ ఫైల్స్ ఏడ ఉండయో తెలీదు. కల్తీ మద్యం, అది ఎటు పోయిందో తెలీదు. పరకామణి, అది ఎక్కడ ఉందో తెలీదు. రేషన్ బియ్యం, అది ఇంకోటి. ఇసుక దందా, అది ఏమైందో తెలీదు. మైన్స్, అలాగే లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ దగ్గర ఇచ్చేశారన్నారు, అది ఎటు పోయిందో తెలీదు. ఆడదామాంధ్ర, అదేమైందో తెలీదు. అరే కళ్ళ ముందు మర్డర్ చేసిందే కనపడతా ఉండి, శవం ఉన్నమాట వాస్తవం, అక్కడ ఒప్పుకున్న మాట వాస్తవం. ఇంత జరిగిన కానీ ఆయన పరారవుతున్నాడంటే అసలు ఒప్పుకున్నవాడు ఎలా పరారవుతాడు అనే మినిమం లాజిక్ కూడా లేకుండా ఎలా ఉంటుందో అర్థం కావట్లా. సో ఇతను కాకుండా ఇతను సతీమణి కూడా ఉంది అని చెప్పి తేడతెల్లమైపోయింది. విత్ సీసీటీవీ ఫుటేజ్ అక్కడ ఎవిడెన్స్ దొరికింది. కానీ పోలీసులకు మాత్రం వీళ్ళకి దొరకరు. అది మన పోలీసుల ఇన్ఎఫిషియన్సీయా, లేకపోతే హోమ్ మినిస్టర్ గారు అది పట్టించుకోవట్లేదా, లేదా ప్రభుత్వమే అంత నిర్లక్ష్య ధోరణితో ఉందా? సారీ, ఇటువంటి పరిస్థితి నెలకొంది. సో ఒక అనంతబాబునే మనం మర్డర్ చేసిన వాడినే పట్టుకోలేకపోతే ఇంకా రేపు ఈ 1000 కోట్ల కుంభకోణాలు చేశారు, అవినీతి అక్రమాలు చేశారు అని నెత్తినోరు మాదుకుంటున్నటువంటి మరి ఈ శాఖలకు సంబంధించిన దాంట్లో ఎప్పుడు న్యాయం జరిగిద్ది, అవి ఎప్పుడు వెనక్కి తెప్పిస్తారు, ప్రజలకు ఎప్పుడు న్యాయం జరుగుతుందంటారు? ఆలోచించండి మీరే. సో ఇలా ఏ ఒక్క ఎపిసోడ్ తీసుకున్నా కానీ మరి మాట్లాడితే డెవలప్మెంట్, ఇన్వెస్ట్మెంట్ ఇది చెబుతూ ఉంటే ఈ ఎంతకాలం చెబుతారు ఈ డెవలప్మెంట్, ఇన్వెస్ట్మెంట్లని? ఓకే, అది జరుగుతుంది, లెట్ ఇట్ బి. బట్ వాట్ అబౌట్ లా అండ్ ఆర్డర్? వాళ్ళు చేసిన తప్పులు, పాపాలు, మరి వాడికి శిక్షలు అవసరం లేదా? వదిలేస్తారా సమాజంలో? అలాగే ఒక ఎమ్మెల్సీనండి, ఆయన ఇడిపోతున్నాడో తెలియదంట. మరి మన ఇంటెలిజెన్స్ మీకు కనుక గుర్తున్నట్లయితే 2024 జూన్ 12న కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంటెలిజెన్స్ శాఖ అసలు ఏం చేస్తుందో, ఏం పని చేస్తుందో తెలియదు. ఎక్కడోళ్ళు అక్కడ దొంగలు గప్చుప్ అన్నట్టు వాళ్ళు పారిపోతున్నా కానీ అసలు ఎవరికి ప్రభుత్వానికి అసలు ఇంత విషయం కూడా చేరేస్తున్నట్లేదు. అదేమంటే వాళ్ళు పారిపోయి అంతెందుకు, మీకు కాకాని గోవర్ధన్ రెడ్డి పారిపోయి ఎంతకాలం ఉన్నాడండి? 2 నెలల పాట, 2 నెలలు. సో ఇప్పుడు అనంతబాబు ఇంకోటి ఉంది అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? ఈ ట్రైబల్ ఏరియా మొత్తం మనవాడికి గుప్పెట్లో ఉంటాయట. సో అటు ఏ అడవుల్లోకి పోయినా ఉండొచ్చు, ప్రశాంతంగా ఏముండదు, చక్కగా పచ్చని వాతావరణం, పొల్యూషన్ లేకుండా హ్యాపీగా ఉంటుంది. ఫోన్ నెట్వర్క్తో కూడా పని లేదు, ఇంకెందుకు మనకు సకల సౌకర్యాలు కల్పిస్తూ ఉంటారు. అయిపోయింది, అట్లా ఉంటుంది పరిస్థితి. ఆ రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి ఉంది కదా, మారేడుమిల్లి మామూలుగానే పుష్ప సినిమానే తీశారు ఆడ. ఇంకేముంది, ఇక అట్లాంటి అడవులు ఉన్న ప్రాంతం, వాగులు, కొండలు, కోనలు బ్రహ్మాండంగా ఉంటుంది. నేను వెళ్ళొచ్చాలండి మొన్న ఈ మధ్య. సో అట్లా ఉంటుంది కాబట్టి ఇక వీళ్ళు ఎవరు ఏం చేయలేరు అనే పరిస్థితి కనపడుతుంది. సో ఇలా ఓవరాల్గా ఎక్కడ చూసినా ఏం చెప్పుకున్నా ఎమ్మెల్సీ అనంతబాబు చాలా డేర్గా మర్డర్ చేశాడని పోలీసులు దగ్గర ఒప్పుకునే వ్యక్తి. మరి అది మర్చిపోయాడేమో తెలియదు కానీ ఇప్పుడు పారిపోవటం ఏంటో, విచిత్రంగా దాన్ని పోలీసులు ట్రేస్ చేయలేకపోవడం ఏంటో,
ఇక ఎమ్మెల్సీ ఆనందబాబు టచ్ చేయలేకపోతే రేపు వాళ్ళ భార్యనే మాట్లాడతారు. రేపు వాళ్ళు రేపు 24న బహుశా సారీ రైట్. ఈరోజు జడ్జి గారు సెలవట. రేపు తను తన సతీమణి ఇద్దరు కూడా కోర్టుకు హాజరు కావాలి. మరి ఏం జరుగుతుంది? హాజరు కాకపోతే ఏమవుతుందో తెలీదు. సో మొత్తం మీద ఒక్క ఎమ్మెల్సీ ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్నాడని చెప్పేసి అనుకోవాలి. సో దాన్ని బట్టి ఎవరు పవర్ఫుల్ అండి? అనంతబాబా లేదా ప్రభుత్వమా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.